అందరికీ నమస్కారం అండి. గోమన్ అండ్ జియాన్ ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు ఇండియాలో వేసవి సెలవులు స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓమన్లో కూడా వేసవి సెలవుల టైంలో వెళ్ళదగిన ప్లేస్ ఒకటి ఉందండి. మేము రీసెంట్గా ఆ ప్లేస్కే వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ గురించే ఈ వీడియో చేస్తున్నాము. ఆ ప్లేస్ పేరు జబల్ అఖ్తర్. ఇది ఒక మంచి హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది కూడా హజార్ మౌంటైన్స్ రేంజ్లోనే ఉంటుంది. మొన్న మనం చూసిన వాడీ షాబ్ లాగా. దీన్ని స్పెసిఫిక్గా గ్రీన్ మౌంటైన్స్ అని పిలుస్తూ ఉంటారు. జబల్ అఖ్తర్ ఒక మంచి హిల్ స్టేషన్ అండి. మస్కట్ నుండి ఒక 2.5 hours దూరంలో ఉంటుంది. మెయిన్గా జబల్ అఖ్తర్ పైన కొండెక్కాలంటే మనకి 4-wheel డ్రైవ్ ఉన్న కార్ కావాలి. ఇన్ కేస్ మన దగ్గర ఆ కార్ లేకపోతే మన కార్తో జబల్ అఖ్తర్ కింద దాకా వచ్చి అక్కడ పార్క్ చేసుకుని అక్కడ నుంచి చాలా ప్రైవేట్ వెహికల్స్ మనకి రెంట్కి దొరుకుతూ ఉంటాయి. సో దాని ద్వారా కూడా మనం పైకి వెళ్ళి మొత్తం ప్లేస్ని అంతా విజిట్ చేయొచ్చు అనమాట. ప్రకృతి అందాలకి, దానిమ్మకాయలకి, యాప్రికాట్స్కి, రోజెస్కి, రోజ్ వాటర్కి చాలా ఫేమస్ అయిన ప్లేస్ అండి జబల్ అఖ్తర్. ఈ కొండ వాగుల్లో, వంకల్లో ప్రతి చోట అగ్రికల్చర్ చూడొచ్చండి మనం. అఖ్తర్ వాడీస్కి కూడా ఫేమస్ అండి. వాడీ అంటే రివర్ వ్యాలీస్ అనమాట. మన ఇండియాలో చూస్తాం కదండి, కొండల నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటుందని. అలాగే జబల్ అఖ్తర్ మొత్తం రకరకాలైన నీటి ప్రవాహాలు చిన్న చిన్నగా చాలా చోట్ల ప్రవహిస్తూ ఇక్కడ కల్టివేషన్కి సహకరిస్తూ ఉంటాయన్నమాట. జబల్ అఖ్తర్ ఒక మంచి హిల్ స్టేషన్ అండి. చూడటానికి వ్యూస్ ఎంత బాగున్నాయో అక్కడ కల్టివేషన్ కూడా చాలా నీట్గా అండ్ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారనమాట. వ్యాలీస్లో వాళ్ళు మొత్తం రోజ్ గార్డెన్స్ పెంచి ఆ రోజ్ గార్డెన్స్ నుంచి రోజ్ వాటర్ ఉత్పత్తి చేస్తూ అక్కడ రోజ్ ఫ్లవర్స్తో రకరకాలైన ఫ్లవరింగ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ తయారు చేస్తూ మంచి ప్రొడక్ట్స్ చేసి అమ్ముతున్నారండి. ఇది చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది పిల్లలందరికీ. ఆ రోజ్ గార్డెన్స్లో ఎంజాయ్ చేస్తూ ఆ రోజ్ ఫ్లవర్స్ని పిక్ చేసుకుంటూ వాటిలో నుంచి ఎలా రోజ్ వాటర్ డిస్టిలైజ్ చేసి వస్తారో వాటి గురించి తెలుసుకుంటూ అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇక్కడ వాళ్ళు ఓమానీ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ని ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వీడియోలో, ఇది ఒక ఓల్డ్ హౌస్ అనమాట. అప్పట్లో ఓమానీ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వస్తువుల్లో డేట్స్ అవన్నీ స్టోర్ చేసుకునేవాళ్ళు, అవన్నీ ఈ హౌస్లో చూపించారు మాకు. టూరిజంని బాగా డెవలప్ చేశారండి ఈ జబల్ అఖ్తర్లో. టూరిస్టులను ఆకర్షించడానికి రకరకాలైన ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. అండ్ హ్యాంగింగ్ గార్డెన్స్ అని చెప్పి చిన్న చిన్న కాఫీ షాప్స్ నుంచి మనం చక్కగా నేచర్ అంతా వ్యూ చేసేటట్టు కాఫీ షాప్స్, ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాలైన వ్యూస్ పెట్టి బాగా టూరిజాన్ని డెవలప్ చేశారు అక్కడ. ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదండి రోజ్ వాటర్ అని. ఇదంతా రోజ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తారో అని డైరెక్ట్గా అక్కడే రోజ్ వాటర్ డిస్టిలైజ్ చేసి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పారండి. చాలా బాగా అనిపించింది మాకు అలాంటి అన్ని ఎక్స్ప్లెనేషన్స్ వింటూ ఉంటే. ఇది సన్సెట్ వ్యూ అండి. ఈ వ్యూ చూడటానికి అసలు 2 కళ్ళు చాలలేదంటే చెప్పుకోండి కొండల మధ్యలో. అలాగే పొద్దున్నే లేచి వెళ్ళామండి సన్ రైజ్ పాయింట్ కోసం. ఎంత అందంగా ఉందో సన్ రైజ్ అసలు వివరించలేము. అంత అందంగా ఉంది సన్ రైజ్. కొండలో నుంచి అలా సూర్యుడు బయటకు వస్తూ ఉంటే మేము ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పుడు నైట్ స్టే ఉండేటట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. ఎందుకంటే మనం సన్ రైజ్ అండ్ సన్సెట్ 2 చూడొచ్చు నైట్ స్టే ఉంటే. సో జబల్ అఖ్తర్ మౌంటైన్స్లో నుంచి ఆ సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉందండి సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడటం. ఆ సన్ రైజ్ చూడటానికి ఎంత అందంగా ఉందో అలాగే అంత పొద్దున్నే లేచేసరికి పిల్లలు కూడా చాలా అలసిపోయారనమాట. కానీ ఆ సన్ రైజ్ చూడంగానే అందరూ మెలుకుని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్లో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ చేంజ్ మాకు బాగా నచ్చింది. ఇది హిల్ స్టేషన్ కావడంతో చాలా చల్లగా ఉంది. మస్కట్ ఏమో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఆ ఎండ నుండి ఒక పెద్ద రిలాక్సేషన్ పాయింట్ అనమాట జబల్ అఖ్తర్. ప్లస్ ఇది వింటర్లో చాలా చల్లగా ఉంటుందని విన్నామండి. సో నెక్స్ట్ టైం కూడా వింటర్లో కూడా ఒకసారి వచ్చి జబల్ అఖ్తర్ ఇంకా ఎంత చల్లగా ఉంటుందో అండ్ అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఎంజాయ్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ జబల్ అఖ్తర్లోని వ్యూ పాయింట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్గా మాకు ఒక చిన్న కోట లాంటిది కనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇది ఖతార్ ప్యాలెస్ అని తెలిసిందనమాట. ఖతార్ రాజు వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్తారంటండి.
హిల్ స్టేషన్స్కి బాగా ఫేమస్ అండి జబల్ అఖ్తర్. ఇక్కడ చల్లదనం కోసం చాలా మంది టూరిస్టులే కాకుండా రకరకాల దేశాల నుంచి రాజులు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తారు. ఓమన్ కంట్రీలోని అద్భుతం ఏంటంటే దీనికి రకరకాలైన ప్లేసెస్ ఉన్నాయండి, విజిటింగ్ ప్లేసెస్. కొండలు ఉన్నాయి ఒక పక్కన, బీచెస్ ఉన్నాయి ఇంకొక పక్కన, అండ్ ఇలాంటి మంచి హై పీక్ హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. నేచర్ అంతా కలగలిపిన దేశం అండి ఓమన్ కంట్రీ. సో చాలా మంది ఇక్కడ టూరిస్ట్ విజిట్ చేస్తూ ఉంటారనమాట ఈ నేచర్ని మొత్తం కనులు తీరా చూసుకోవటానికి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయంటండి ఓమన్ కంట్రీలో. ఇలాంటి ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి మీకు వాటి గురించి చక్కగా ఇలాంటి వీడియోస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఈలోపు మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.